మన ప్రభువును లోకరక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ నా యొక్క ప్రత్యేక వందనములు. ఈ ఉదయకాల సమయమున దేవుడు మనకిస్తున్నటువంటి వాగ్దానమును చదువుకుందాం. సామెతల గ్రంథము 10వ అధ్యాయము 3వ వచనము. యెహోవా నీతిమంతుని ఆకలి గొననియ్యడు. ఆమేన్. దేవునికే మహిమ కలుగును గాక. ఈ ఉదయకాల సమయమున దేవాతి దేవుడు ఈ యొక్క వాగ్దానము ద్వారా మనందరితో మాట్లాడుతూ ఉన్నారు. ఈ యొక్క వాక్యమును మనం జ్ఞాపకం చేసుకుంటే, యెహోవా నీతిమంతుని ఆకలి గొననియ్యడు. యెహోవా దేవుడు నీతిమంతుని ఆకలితో ఉంచడండి. ఆకలి అంటే కేవలం కడుపు తీసుకునే ఆహారం మాత్రమే కాదు. నీ జీవితంలో ఏదైతే ఆకలి గొనుచున్నావో, ఒక ఉద్యోగం అని కానీ, ఒక అభివృద్ధి అని కానీ, ఒక వివాహం అని కానీ, సంతానము అని కానీ, అప్పు బాధల నుంచి విడుదల పొందాలనే ఆకలి కానీ, ఇలా ఏదైతే నీవు ఆకలి కొని ఉన్నావో, నీవు నీతిగా బ్రతికితే, యథార్థముగా దేవుని సన్నిధిలో ఉంటే, ఖచ్చితంగా నీవు ఎంత మాత్రము ఆకలితో ఉండటం కాదు, తృప్తి చెందుతావు, నీవు మేలు పొందుకుంటావు అని దేవుడు ఈరోజు గొప్ప వాగ్దానం నీకు ఇస్తూ ఉన్నారు. అపవాది చాలాసార్లు మనల్ని తప్పుదారిలోనికి మళ్లించాలని చూస్తాడు. ఈరోజు నీకు అవకాశం దొరికింది కదా, పొరపాటు చెయ్యి, ఇలా చాలామంది చేస్తున్నారు అని చెప్పి దేవుడు నీకు ఇవ్వబోయే విలువైన ఆశీర్వాదాన్ని నీ చేతులే పోగొట్టుకునే విధముగా చేయించాలని, తప్పుడు మార్గంలోనికి నడిపించాలని వాడు ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. నీవు ఎప్పుడు కూడా నీ నీతిని నీవు విడిచిపెట్టవద్దు. నీవు ఎక్కడికి వెళ్ళినా, ఏ పని చేస్తూ ఉన్నా నీవు నమ్మకముగా ఉండు. దేవుని కొరకు నమ్మకముగా జీవించు. ఇలా నీవు నమ్మకముగా జీవిస్తే యెహోవా దేవుడు నీతిమంతుని ఎప్పుడు ఆకలి గొననియ్యడు. బైబిల్ గ్రంథంలో యోబును మనం జ్ఞాపకం చేసుకుంటే, యోబు మరి బిడ్డల్ని కోల్పోయాడు, సమస్తాన్ని కోల్పోయినా కానీ ఎప్పుడు కూడా యోబు దేవుని దూషించలేదు. కాబట్టి సమస్తము రెండంతలుగా తిరిగి వచ్చింది. ఈ ఉదయకాల సమయమున ఈ యొక్క వాక్యము వింటున్న ప్రియా సహోదరి సహోదరుడా, ఈరోజు నీవు నీ జీవితంలో ఒక విలువైనది పోగొట్టుకొని ఈ వాక్యం వింటున్నావేమో. నీకు కావాల్సింది దూరం చేసుకొని ఆ బాధలో ఈ వాక్యమును వింటున్నావేమో. కానీ ఆనాడు యోబు సమస్తాన్ని కోల్పోయినా కానీ దేవునిని కోల్పోకుండా, ఎలాగైతే దేవుని యందు భయభక్తులు కలిగి జీవించి సమస్తాన్ని పొందుకున్నాడో, అలాగే ఈరోజు నీ జీవితంలో కూడా ఏది కోల్పోయినా నీవు భయపడవద్దు. నీవు ఏ సమస్యను గూర్చి నీవు బాధపడుతూ ఉన్నావో, నీవే నా దిక్కు అని దేవుణ్ణి అడుగు. మరి నీవు ఈ వాగ్దానము నమ్మి ఈ వాగ్దానం ఎత్తిపట్టి ప్రార్థన చెయ్యి. దేవుడు తప్పకుండా ఈ వాగ్దానము నీ జీవితంలో నెరవేరుస్తారు. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన యేసయ్యా, కృప కలిగిన దేవా, నీకు వందనాలు తండ్రి, నీకు స్తోత్రములు ప్రభువా. ఇంతవరకు నీ కృపలో మమ్మల్ని కాచి కాపాడిన విధానాన్ని బట్టి నీకు వందనాలు తండ్రి. ఈ ఉదయకాల సమయమున మీరు మాకు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని బట్టి నీకు వందనాలు ప్రభువా. వింటున్న ప్రతి ఒక్క బిడ్డ జీవితంలో ఈ వాగ్దానాన్ని నెరవేర్చమని మిమ్మల్ని వేడుకుంటున్నాను ప్రభువా. మా దేశమును జ్ఞాపకం చేసుకోండి అయ్యా, దేశ బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి తండ్రి. దేశమును పరిపాలిస్తున్న ప్రతి అధికారుల కుటుంబాలను జ్ఞాపకం చేసుకోండి అయ్యా. వారందరికీ మంచి ఆరోగ్యమును దయచేయండి అయ్యా. వారు చేస్తున్న పనుల్లో మీ యొక్క సఫలతను ఉంచండి దేవా. వారు వెళ్ళుచున్న మార్గాలలో మీరు తోడుగా ఉంటూ నడిపించమని, నా యొక్క ప్రార్థన ఆలకించి అంగీకరించమని నజరేయుడైన యేసు అతి పరిశుద్ధ నామం అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్.